అతడు అడవిని జయించాడు నాటకం. డాక్టర్ కేశవరెడ్డి గారి నవలకు రేడియో నాటకీకరణ శ్రీ విరియాల లక్ష్మీపతి. నిర్వహణ శ్రీ ఏవి రామారావు. సహాయం శ్రీమతి ఉషశ్రీ, శ్రీ కెవి రావు. సాంకేతిక సహాయం శ్రీ పి కునికണ്ണన్. సంగీతం శ్రీ కెఎస్ చంద్రశేఖర్. అతడు అడవిని జయించాడు నాటకం. మధ్యలో పందిరుకోవాలి ఒకటి. తాత తాత ఓ తాత, ముసలాడు ఎక్కడికి పోనాడు? తాత తాత, అది శుక్లపంది ఈనట్టుంది. అదిగో పందికోను. పంది నిందని చెప్తే తాత ఎగిరికి అంతేస్తాడు. ఓ తాత తాత, ఎక్కడే ముసలాడు? అదిగో దడి పక్కన కూర్చొని కుడితి కలుపుతున్నాడు. తాత తాత, నువ్వు ఎక్కున్నావా? ఏట్రా నీకోసం దొడ్డి అంత ఎత్తుకాను తాత. ఏటైనదిరా? మరేమో మరేమో ఎందుకలా చాపోసేస్తున్నావు? ఆ సంగతి ఏంటంటే ఏడా మన సుక్కపంది మన సుక్కపంది ఈనింది తాత. ఏంటి సుక్కపంది ఈనిందా? అమ్మాయి అంత సల్లది కబురు చెప్పినావురా. సుక్కపంది ఈనిందా? అవును తాత. మరి రెండోదా? అయినా కానీ 2 పందులు ఒక్క రోజునే ఎంత అనుకున్నాను రా. పద చూద్దారి. ఓది సొక్కాలు, సొక్కల పొరటాలు ఈనేసినావుటే. ఎన్ని కోనలు కన్నావే? ఎన్ని? 1 2 3 4. సరిగ్గా ఊపడ్డాను నేదురా గోపిగా. కోళ్ళు ఎన్నో చూడమే. 11 కోనలు తాత. నేను ముందే లెక్కెట్టేసినాను. 11 కోనలే చూతావేటి? ఊరు బతుక దగ్గరికి వెళ్ళకరా. సుక్కపని ఈత రోజుల్లో ఎవరిని దగ్గర చేరనివ్వదు. దాపుకి ఎవరిని వస్తే సీల్ చెంటాడుతుంది. అందులో పేనం ఉండగా కోళ్ళ మీద ఏగైనా వాళ్ళని ఎవరు తెలిసిందా? సేమ సిటుక్కుమంటే మోరెత్తి చూస్తుంది. అదిగో చూసినావా ఎలా చూస్తుందా? మనమైనా ఇప్పుడు దానికి పరాయి వాళ్ళమే. పేగుడు ఒడబికేస్తుంది. ఇట్లా రారా ముందు పండగ చేసుకుంటారే. సొక్కాల బురడాల, సొక్కాల బురడాల, సొక్కల బురడాల, సుక్కల బురడాల. రేపు రాబోయే పుణ్యానికి ఈనుదావనుకున్నానే. సుక్కల బురడాల. 4 రోజుల ముందే కానీ ఇచ్చేసినావు. రేపటి పుణ్యానికి రెండోది ఈనెత్తది. అయినా 2 ఒకేసారి ఈయనెత్తే సాలుకోలేము. అది మన మంచికేనే. ఒకదాని తర్వాత ఒకటి. ఏటంతవరా? తొందర ఎలా? ఎందుకో సింహాద్రి అప్పన్న దయవల్ల సుఖ పంది నింది ఎలా. సింహాద్రి అప్పన్న దయవల్ల సుఖ పంది నింది ఎలా. సింహాద్రి అప్పన్న దయవల్ల సుఖ పంది నింది ఎలా. పంది పిల్లల ముందు గోపాల, చంద్రుడే దిగదుడుపు గోపాల. పంది పిల్లల ముందు గోపాల, చంద్రుడే దిగదుడుపు గోపాల. ఎదురు గోపిగా బుక్కడు తాగిని గొంతు రాగడం లేదు. అంటే పంది పిల్లల ముందు గోపాల, చంద్రుడే దిగదుడుపు గోపాల. పంది పిల్లల ముందు గోపాల, చంద్రుడే దిగదుడుపు గోపాల. చంద్రుడెందుకు రోరే గోపాల, ఆడి ఎన్నెలెందుకు రోరే గోపాల. చంద్రుడెందుకు రోరే గోపాల, ఆడి ఎన్నెల ఎందుకు రోరే గోపాల.
గోపాల 11 చంద్రులే గోపాల 11 4 గోపాల 11 చంద్రులే గోపాల 11 4 గోపాల 11 చంద్రులే గోపాల సింహాద్రి అప్పన్న దయ వల్ల జోగబంది నిందే సింహాద్రి అప్పన్న దయ వల్ల జోగబంది నిందే ఓరు గోపిగా మనం ఇప్పుడు రాజులం మగరాజులం ఆ రెండో సుక్క పంది కూడా ఈయనెత్తే మనం చక్రవర్తులం రా 20 పెద్ద పందులు 2 సుక్క పందులు 11 చిన్న సందమామలు మొత్తం దొడ్డి నిండా పందులే. ఈ పందుల సామ్రాజ్యానికి నానే చక్రవర్తిని. నాన్న ఇక్కడ కాపలా పందులు కాపలా ఉంటాను. సుఖాల పురాల సుఖాల పురాల తాత ఇంకా తొంగని ఉన్నావా తాత? తాత ఇక నగనేడు పొద్దెక్కిపోతాను. ఈ ఆల మేతకు పందులు నానే తోలికెళ్ళాలి కావాలా? సరే గోపిగా ఇంత సతిగా ఎంతసేపు పట్టిందిరా యాదవ నిద్ర? ఏటిదే తెల్లారుతాన్నదా పొద్దుకోకపోతాన్నదా? గోపిగా గుంటడు పందులు మేపడం కలిగి తెలియ అంటాడు. అమ్మా ఏటి నడు వంగడం లేదు, నోరు తడార్చుకుపోతున్నది. ఇట గోరతోటి దాకా ఎల్లగలనా లేనా? అమ్మా చల్లటి నీళ్ళు. అమ్మా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది. తాగిన తర్వాత నిద్ర సచ్చి బతికినట్టు ఉంటది. పొద్దు గుంకిపోతుంది. అడిగికెళ్ళోడు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి చెప్పనా? ఏటిదే నిండు సోనాదు 2 సుక్కల పంది. వారి పిక్కిరి ఎదవా అని దాన్ని కూడా తోలికెళ్ళిపోనాడు కావాలా? ఈ పందులు ఏమైనట్టు పిల్లగాడేమైనట్టు? అయ్యో నాను బయలుదేరడం మంచిది. కొండలో కళ్ళున్నట్టుంది. సగానికి పైగా ఉంటుంది. మళ్ళా అడవిలోకి వెళ్తే ఏదైనా తినడానికి ఉంటుందో లేదో. కళ్ళు కానిచ్చేస్తే సరే. కట్టేది దీన్ని మొల్ల ఉంచి ఈ మొవ్వ కట్టిన బల్లెము
చేతిలో ఒట్టుకుంటే గుండెలో బలము కండలో సత్తు వస్తుంది. గోపిగా నెలల్ని ఇన్నాక ఎవరైనా పంతుల్ని మేతకు తోలికెళ్తారా బయటికి? యాదవా బొర్రలేని యాదవా అని. అయినా పీకమొయ్యే కళ్ళు తాగి పల్లగా తొంగడం నాదే తప్పు. గోపిగా ఓడి గోపిగా అది కదుగో దూరంగా ఏదో దుమ్మురేగతన్నట్టుందే. అంటే పందుల గుంపు. పందుల గుంపు ఇటే వస్తున్నది. గోపిగా ఓరి గోపిగా ఇటు మల్లు ఇటు మల్లు ఓరి ఇటు మల్లు ఇస్తున్నా పందుల్ని. ఏడొస్తున్నావా? ఏటైనదిరా? పందులు తప్పిడిపోయినయ్యా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వారు నాయన సొక్క పందేదిరా? నిండు చూడాలి ఎక్కడ్రా? సుఖపంది తాత. ఆ సొక్క పంది ఏటైనదిరా? సుఖపంది తల్లిందిరా నువ్వు కొంటావు. అసలు ఏటైందో చెప్పరాదా? కేకలేసిందా? నువ్వు చూసినావా? తీగలేయడం నాన్న చూడలేదు, కానీ ఈత పొదలో పడుకుని మూలుగుతూ పొర్లింది. ఆ తర్వాత వాడు దొంగ సచ్చినోడు. ఆ తర్వాత ఎటు వెళ్ళిందిరా? పందుల్ని ఎక్కడెక్కడ తోలుకెళ్ళినావు? మరేమో ఆ ఏడు బాబీ సొక్క పందిని ఆఖరిసారి ఎక్కడ చూసినావో ఆ ఏడు బరకల కుంటగడిగా తోలుకెళ్ళినాను తాత. కడతారు దాన్ని అక్కడే చూసినాను. ఆ తర్వాత మళ్ళీ అవపని లేదు. సరే నువ్వు వెళ్ళు, పందులు కూర్చెట్టి దొడ్లోకి తోలు. జాగ్రత్త చూసుకోరు నాయన. సొక్క పంది కథనా చూసుకుంటాను. సొక్కాలు ఎక్కడ కూడా తీసినవే? అడివంతా గాలించాలా నీకోసము? కానీ అమ్మయ్యా, శటంలో చేరుకున్న బరలకుంట కాడికి ఈ రకంగా నడిస్తే అడవిని ఈ రాత్రి అంతా 3 మార్లు చుట్టుముట్టియచ్చు. ఎక్కడేటి నీళ్ళు ఎంత బోతగున్నాయే? ఎక్కడే పందులు తరితీయార పొర్లు ఉంటాయి. అవును, పొర్లు ఉంటాయి. ఈ గట్టికి చూస్తే ఊపిస్తుందేమో. ఎక్కడికి పోయి ఉంటుంది చెప్పమా? తూర్పు కేసెళ్ళుంటే మట్టి దోవ, ఇంటికి వెళ్ళాలా. కానీ అది ఇల్లు చేరలేదు. ఉత్తరంగా వెళ్ళినదా అంటే అచ్చా అటు పక్క గడ్డ, అటు ఇల్లు ఉండదు. మరి దక్షిణం వైపు నాభం లేదు. అటుకి వేసంత మైదానం, తొప్ప అనేది, డొంక అనేది, గో అంతకన్నా లేదు. పోతే సొక్క పంది పడవటైపు ఇల్లు ఉండాలా. మరి ఇంకో దారి లేదు. ఇదే ఇల్లు ఉంటుంది. ఓహో, ఎన్నెలు కురిసేస్తుంది. ఇక అలా కొద్ది బచ్చీలు వెలిగించినట్టు. పదరాలు చంద్రుడా అడవి మధ్యకి సొక్కలు ఎదిగి తెద్దాలి. కడుపులో ఈతకలు నడుగుతా ఉంటే గలుకు గలుకు మంది తప్పుడు చేస్తా మరుగుతున్నట్టుంది. అది కడుపులో మరిగినంత దాకా మనకి ఏ భయం లేదు. ఆకలి ఉండదు, ఆయాసం ఉండదు, తప్పిక అసలే ఉండదు.
దేటిది ఏ అలికిడి లేదు. పిల్లలకి పాలు ఎత్త తొంగునదేమో. అసలు పురుటోసన పురుటోసనే లేదు. పోనీ ఒక రాయి తిట్టాను. పని జాడే లేదు. ఇంకో రాయి తిట్టాను. ఏటంత సప్పుడు గోలొచ్చి ఏడు చెప్పమా. ఇది నా బల్యం ఏది తొలిపోనదే. మీ ఇంట పట్టానా మీరటర్రా. గబ్బులాల దండును చూసి ఎంతగా చదువుకున్నానా. సొక్కపంది మీదకు వచ్చేసినంత అడావుడు చేసినాయి దిక్కుమాల గబ్బిలాలు. గుండె అదిరిపోనది. మొండా గబ్బిలాల దండని మొండా గబ్బిలాల దండ. ఇప్పుడు ఏడు చేయడము. అబ్బా అమ్మా కాళ్ళు చలిచేస్తున్నాయి, ఆకలి వేసేస్తుంది. తాగిన గుప్పుడు కళ్ళు అరిగిపోనాయి. నాలో సత్తు తగ్గిపోతున్నట కొంప తీసి. లేకపోతే నాకు ఆకలి ఏంటి, కాళ్ళు పీకిడి ఏంటి. నా ఎద్దు గాని మనిషి అయిన తర్వాత ఆకలి ఇదా. ఏ కుందేల్లో సంపి ఆకలి తీర్చుకుంటే కాస్త బలం పుంజుకోవచ్చు. ఇంకా ఎతకాల్సిన గోలు తుప్పలు డొంకలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆగే కుందేలు సంగతి చూడాలి. అది గురి ఎంత పోద, దాని తాపే చెట్టేద, ఆ పక్కనే బలుసు తుప్పలు. తుప్ప కొంచెం కదులుతున్నట్టుందే అంటే అందులో కుందేలుండి తీరాల. ఈ సిట్టి పొద చుట్టూ ఆ పలుసు కంప నరికి కంచేసియాల. ఇప్పుడు తడావిడి చేస్తే మొండ దొరికిపోతుంది. ఏటే నన్నే 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 తప్పించిపోతావా? అట్టెట్టు ఇటు ఇటు కొంచెం ఉండే ఏది నా కూతురా. నామలేదు నిన్ను ముద్దు చేస్తే నా ఆకలి తీరినట్టే. బండి తీసుకురాలా. చచ్చావా? ఓష్ ఎంత రక్తం చిందినదే. ఆగు ఎందుకే ఆ గుంజులాట. ఈ ఏళ నువ్వు ఎడం పక్క నుంచి నిద్ర లేచి ఉంటావు. దీన్ని కూరలా చేయడమో సరే, ఈ బూరుకాయలు ఏది పోగు చేస్తే సరిపోద్ది. మరి మంట సంగతో ఓరి మొసలాడా, ఒక బూరుకాయ బద్దలు కొట్టి దూది పైకి తీసి రాయి కడికల దగ్గర రాపిడి చెయ్యరా, అగ్గి కణకణకణకలాడుతుంది. ఓహో నీ తెలివిరా మొసలాడా. మంటలు బూరుకాయలు ఏం మండిపోతున్నాయి, టప్పలాడి ఇరిపోతున్నాయి. ఈ కుందేల్ని ఈ బల్లెకి కుచ్చి మంటలో తిప్పితే ఇచ్చి ఉడికిపోద్ది. ఏం కాలుతున్నది కుందేలు. కంటల్లో సౌరు కమ్ముతూ కమ్మని వాసన. కాలినావా? బాగా కాలినావా? ఇది చిత్రం. ఇందాక ఇది చెంగున దూకుతున్న జీవము, ఇప్పుడు అది నాకు ఆహారం. ఆలోచనలు అవసరాల నుంచి పడతాయి కావాల. కడుపు నిండిపోరా. నడుము వాలిస్తే నిద్ర ఆపడం మంతరం కాదు. నేను తాగి తొంగినందుకే కదా ఈ రోజు ఇందుకు వస్తాడు. ఇప్పుడు మరింత యాగంగా జాగ్రత్తగా సొక్క పంది కోసం ఎతకాల.
సారుపూతలో తొంగుంటే సొక్క పంది చేయి జారిపోద్ది. బయలుదేరాల. ఓహో, చంద్రుడు ఎన్నెల్ని వర్షంలో కురిపించేస్తున్నాడు. ఎన్నెలో ఎన్నెలో కొండ కోన చెట్టు సీమ ఎంతగా ఉపయోగిస్తున్నాయి కళ్ళకు కట్టినట్టు. ఈ ఇతకలో సూర్యుడు పోయినా ఇట్టే తీసి అవును ఇతకలో పందడుగు జడలు ఉపయోగిస్తాయేమో చూస్తే. ఇక ఈ పందడుగులే నా సొక్కాల పందడుగులే. ఇయ్యే ఇయ్యే ఇటు పక్కెళ్ళిందో. ఈ అడుగులు బట్టి సొక్కాలు ఇటు పక్కెళ్ళిందో తెలిసిపోద్ది. ఈ ఎండిపోయిన వాగు తిన్నగా కొంటలోకి వెళ్తుందన్నమాట. అంటే బరకల కొంట తర్వాత సొక్కల పంది ఇక్కడ ఈ కొంటలో కూడా నీళ్లు తాగిందన్నమాట. పాపం సొక్కాలు ఎంత దప్పికైంది నీకు. ఇదిగో సొక్క పంది నీటిలో దిగిన గుర్తులు స్పష్టంగా ఉపయోగిస్తున్నాయి. ఇదిగో పందడుగులు. ఇది ఇలాగే నడుచుకుంటా ఈ దిశనే వెళ్ళిపోయిందన్నమాట. ఇదిదే ఆరిపోయిన సొంగ నొరగ ఇంకా చెదిరిపోలేదు. ఇంకా తడితడిగా ఉంది అంటే పంది కొంటను వదిలిపెట్టి ఎంతోసేపు కాలేదన్నమాట. ఏంటది? తోటికోవా? కిక్కు కిక్కు మంతంది. ఓహో, అది ఏ థియేటర్ పాద మీదో ఏ శంకర చెట్టు మీద కూహుని గోల పెడతా ఉంది. తోటికోవా మా తెలివైన పచ్చి. అడవిలో ఎంత జరిగినా దాన్ని కంటపడి తీరాల్సిందే. దాని తీరే అంత. ఎంత జరిగిన చోట ఇసుగు ఇరమా లేకుండా తోక కోసి మేకను అరుస్తుంటది. అంతే ఉంటది. అటేపునే సొక్క పంది ఏ పొదల్లోనూ కోనలు నీసి ఉంటది. తోటికో గోలంత అందుకే ఉంటది. మొన్న ఫలంగా ఆ తీంట్ర పొదలకేసి లగ్గెత్తుకి వెళ్ళాల. ఏది నా బల్యము. ఓ రోజు ఆగవో. నువ్వు రమ్మన్న కాడు నన్ను వచ్చేసినాను కానీ సావులు ఊరుకో. నీ పని అయిపోనాది, నా పని మిగిలిపోనాది. ఎక్కడ నా సొక్కాలు? ఆ తుప్ప మీద అటు ఇటు గెంతుతో అరుస్తా అంటే తుప్పలో పంది తినిందనమాట. అది కది ఈ బండరాయి వెనక నుంచి చూడాల. పురుటాసన. అనుమానం ఎలా? ఇది పంది పురుటి కంపే. ఎన్నింటి నిందో. వారి తోటి గొప్ప ఆ పని గోల. పందిని కోనలను చూసియాల. చూడకుండా నేను ఒక్క క్షణం అయినా ఉండలేను. అవును మరి, నా ఆత్రం నాది. గాలి వాట మారిందేమో అందోసన ఇటే వస్తుంది. వారిని బల్లి అనుకుని ఈ చిన్న మూవీ ఎంత సప్పుడు చేస్తుంది. చేతికి తగిలి ఎండుటాకులు కూడా పిడుగులు పడినంత అడిగిడి చేస్తున్నాయి. గాలి వాట మారినట్టుందే. నా మించి గాలి పంది మీదకి వెళ్తే అది కట్టేస్తుంది పంది. ఈ గాలికి అసలు కుదిరేలేదు. ఎప్పుడు ఎటు పక్కన తీస్తుందో చెప్పలేము. అమ్మ పంది థియేటర్ పద నుండి ఇటుకేసి వచ్చేస్తున్నది. అమ్మ సొక్కాలు నానే ఏటి ఏటి అమ్మ ఏటి 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 అమ్మ నీ అమ్మ తిన్నగా వచ్చి అమ్మ 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 మోదీసింది రోజు దేవుడు. అదే సొక్కాలు పందిరికి మీద పడినట్టు ఏటే బాబు అంతలో అవుతున్నాం. అమ్మ అమ్మ సొక్కాలు సొక్కాలు కూరలతో కడుపు తీరిసినవి. అమ్మ అమ్మ చేతులు పన్ను చూసినావా? అమ్మ మీద కండలు ఆగిసినారే. అమ్మ అమ్మ మళ్ళీ కత్తుంది, చేతులు బల్లి ఉంది. అయినా ఏదైనా అన్నానా? ఎందుకు పాపం చెప్పా? బల్లి ఒకరు వేసుకుని మొక్క చెట్టు ఎక్కియాల. అమ్మ 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 చెట్టు ఎక్కిన ఒక 2 గుద్దులు గుద్దినది. ఒళ్ళు కొలబడి చేయండి.
అమ్మ చర్మం కూడా దిగేసినవే సొక్కాలు. అమ్మ చెట్టు ఎక్కుతున్నా. ఎందుకే అంత కోపం అయిపోయినావు? ఇక రౌద్రం చాలు, ఆ కోపం చాలు. ఎల్లు పోయి చల్లగా తొంగను కోళ్ళకు పాలు ఇయ్యి. ఊరికే ఈ చెట్టు చుట్టూ ఎందుకు తిరుగుతావే? అలిసిపోతావు. కోనలకు పాలు ఎత్తా హాయిగా నిద్రపోయే. అదిగో ఇగో నా మీద కోపంతో మాను గుద్దీకే కుమ్మీకే తల బొప్పి కట్టేస్తుంది. వెళ్ళమ్మ వెళ్ళు తల్లి, వెళ్ళే కోన దగ్గరికి వెళ్ళే. ఇక ఇక్కడ 2 పంగల కర్రలు కలిసి పట్టి మంతలు లాంటిది అవిరినది నాకు. మొగల బల్లెం ఇదిగో ఈ కొమ్మ గుచ్చి ఇక్కడ కూహొంతాను. చొక్కాలు నువ్వు వెళ్ళి కోనలకు పాలు ఇయ్యమ్మా. అది అది అంత నా చొక్కాలు బంగారు తల్లి. ఎంతకీ కోనలు నన్ను కళ్ళారా సోడేనేదు ఈ కుమ్ములాట్లో. ఇప్పుడు మాత్రం పోయింది ఏంటి? కుసింత పైకి తాగితే తీంట్ల పోతే తేట ఊపిస్తుంది. కదా పదలో పంది పక్కన కోనలు సన్నమామలా ఎరిగిపోతున్నారు. కోనలారా 1 2 3 4 పోలమ్మ 10 మంది. 10 మంది సొక్కనా కొడుకులు పుట్టినారు. పందికి 10 మంది కోనలు పుట్టినారు. సొక్కలు ఏమొద్దమే ఓరు సొక్కనా కొడకల్లారా తాగండ్రా పాలు. రొమ్ములు అదిరిపోయినా తాగండ్రా నా కొడకల్లారా పాలు తాగండి. ఓరు రొమ్ములు పక్కకి వెళ్ళిపోయి ఎదుకుంటారు ఏటర్రా. ఇటు 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 పక్క రండిరా తాగండ్రా పాలు. ఓసి 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 కోన మించి కోన ఎలా దొల్లిపోతున్నదో. చంద్రుడా మగంజాడు చేసుకున్నావా, మబ్బులెనక దాక్కున్నావా చంద్రుడు. పాట పాడడానికి ఓపిక లేదు, దొరికేయడానికి డప్పు లేదు. సొక్కాలు హాయిగా తుంగయ్యా. నిన్ను నీ కోనల్ని కంటికి రప్పలా నాను చూసుకుంటానే. ఏటి ముసలోడు నిన్ను కాపాడేదేటి అనుకుంటున్నావా? ఓరి ఎరినా కూతురా, నీకుండే కండలు నాకు నేగపోవచ్చునే, నీకుండే కూరలు నాకు నేగపోవచ్చు, కానీ నా తల్లో ఉండే యుత్తులు మాత్రం నీ తల్లో నీవు. ఏటంటావు? మొల్ల కత్తి ఉంది, చేతిలో ఈ మొగల బల్లి ఉంది. తొంగో హాయిగా తొంగో. నీకు నానంతాను కాపలా. తొంగోయే చిట్టి తల్లి, తొంగోయే. అదిగో తోటిగోవా తీయంట్ర పదమ కూహునే మళ్ళీ అరుపు మొదలెట్టింది. అదేంటిది లోయలో ఏదో జంతువులా ఉంది, కదులుతున్నట్టుంది. అమ్మ నక్క నమ్డి కొడక, రే నోబి నా కొడక, ఇటు పక్క వచ్చావంటే మక్కలర కొట్టేస్తానా. మోర పైకి ఎత్తిపెట్టి ఎలా గాలి వాసన సోత్తన్నదో. గాలి పసిగట్టడంలో గొంట నక్కని మించిన జంతువు లేదు. వాసన పసిగడతానే 100 ఆవళ్ళ దూరం అవతల ఏం జరుగుతున్నది తెలుసుకుంటది. రారా రారా లోపి నా కొడక, నీకు ఆయువు ఊడింది, రారా. ఏంటి నాకు ఒక్కటే అనుకున్నానా? లోబి నా కొడుకు మరో 3 ఎంట తీసుకుని వస్తున్నాడు. మొత్తం 4. వారిని 4 ఒకే రకంగా కదిరిటే వచ్చేస్తున్నాయి. సొక్కల పంది తీంట్ల పదలో పూడు పోసుకున్న సంగతి ఈ గుంట నక్కలకి ఎలా తెలిసింది చెప్పమా? సొక్కల పంది పురుటు వాసన అడివంతా కమ్మేసినట్టుంది. అయ్యి ఉండాల మధ్యని తోటి వరుపు ఒకటి ఆపరా నాయన ఆపు. అరవడం కూసింత తగ్గించరా.
నన్ను నా పందిని రచ్చగిచ్చి ముప్పు తలపెడుతున్నావురా బాబు. ఓ నాయన, ఎర్రగా నాలుగులు పైకి ఏలేసుకొని తోకలు పైకి ఎత్తి నక్కలు పొదగేసి ఎలా వస్తున్నాయో ఏటి సాధనము. ఒరే ఒరే జిత్తులు మరి నక్క నా కొడకల్లారా, అటు మళ్ళీపోండి, అలా మళ్ళీపోండి. ఇటు పక్క వచ్చారా, చూసారా చేతిలో బల్లెము. సొక్కల పంది లేచింది. ఓ శివంగలా లేచింది. నక్కలు గబ్బు కొంప తిట్టే పసిగట్టినది. చూద్దారి ఏ నక్క మీద తిరగబడుతుందో. ఆ మిగతా వాటి సంగతి నా చూసుకుంటా. అంకతి సుక్కలు అది సచ్చిందే. దాన్ని ఒప్పి చాలు చాలు. ఆ రెండు నాకు నీ మీదకి వచ్చేస్తాను, అదే చూసుకో అన్న. ఆ మూడు నాకు బతకి దూకుతాంది. అమ్మో కోన్లు, అది కోన్ల కోసం వెళ్తున్నది. జిత్తులు మరి నక్క నందుకే. ఒరే ఒరే సచ్చావురా. అది పీకలు దిగడి బల్లి అవతల చివతలకు వచ్చేసినది. మరి ఏటనుకున్నాను, దెబ్బ అంతే. నా దెబ్బకు తిరిగిలేదురా. మిగతా నక్కలు అమ్మో, రెండు నక్కలు పొదలకు దూరి ఆ దొంగ ముండలు రెండు కోనలు నోట ఖర్చుకుని పరిగెట్టన్నాయి. ఏడు చేయటమో ఎత్తడానికి ఏంటి చేతిలో సుక్కలు. సుక్కలు నక్కలు పారిపోతున్నాయి. అయ్యో అయ్యో అయ్యో, ముట్టంత రక్తం అయిపోయినది. వీటి నుంచి కూడా రక్తం కారుతున్నదే. పంది ఒకే నక్కను చంపింది. మనిషి అయ్యుండి కాపలా కాస్తానని మాట ఇచ్చి నాను ఒకే నక్కను చంపగలిగినాను. ఎంత నక్క నష్టపోండి. ఈ తోటి గొప్ప గోళ మరీ ఎక్కువైపోనది. ఓ తోటి గొప్ప, నువ్వు నాకు సాయపడినావని మురిచిపోయిదా, నా కొంప ముంచుతున్నావు కోపగించుకునిదా? ఏట్రా నీ గోళ? నీ అరుపుతో నాకు ప్రమాదం తెచ్చి పెట్టన్నావురా. ఆపరా. నోరు మోస్తావా లేదా? లేదు, నోరు ముయ్యవు కదా, మళ్ళీ కత్తి ఉంది. ఒరే ఆఖరిసారి చెప్తాను, నా కోనలు కాపాడుకోవడానికి అడవిని మొత్తం అంటించడానికి నా వెనకాడినాం, తెలిసిందా? నిన్ను సత్యవా సావు. ఇదేటి లాగైపోనాది. నాకు సాయం చేసిన తోటి గొవ్వనే చేతిలో చంపుకోవాల్సి వచ్చిందా? మరేటి చేయను? ఎవరిని శిక్షించి ఎవరిని రక్షిస్తున్నాను? ఎవరిని రక్షించి ఎవరిని శిక్షిస్తున్నాను? నాకేం అంతు దొరకడం లేదు. రెండు కోనలు పోనాయి, కానీ రెండు కోనలు అల్పాయుసు పుట్టాయి అనుకోవాలా? అంటే ఏం చేస్తాము? లేకపోతే 8 పుట్టాయని సమాధాన పడాలి. నక్క ముండలు ఎక్కడో పండుగ చేసుకుంటుంటాయి. ఈ అడవిలో కూరలు గోళ్ళు ఉన్న కూర మురగాలు మాత్రమే బతకగలవు. అమాయక జీవుల సంగతి అంతే. ఆ మాటకు వస్తే ఇందాక నాకు ఆకలి వేసినప్పుడు కుందెలు చంపి తిన్నాను గానా, మరి దాని సంగతి ఏంటి? ఆకలి అంతే, తప్పు లేదు ఒప్పు లేదు. బతకగలిగిన బతుకుతాయి, బతకలేని సత్తాయి. కానీ బతకడానికి ఆయుధం మాత్రం అవసరం. అమ్మ, ఆయుధం అంటే గుర్తొచ్చింది. అటు కత్తి ఇటు బల్లెము రెండు కింద పడిపోనాయి. ఆయుధం లేకంటే అడవిలో ఒక క్షణం ఉండకూడదు. పంది పాపం దెబ్బలాడి అలిసిపోయి తొంగ ఉంది. నన్ను వెళ్ళి జాగ్రత్తగా బల్లెని తెచ్చి ఇయ్యాల. అది అమ్మయ్య, బల్యం ఉంటేనే బలం. నా ఒంట్లో ఒక భాగం. శివుడిగా కాబోలు అరుస్తుంది. కోడి కూసి అలా అయిందేమో. ఏటా అరుపులో నక్కరుపులాగా ఉన్నాయి. ఎందాకెళ్ళిన రెండు నక్కలు దండం తోలుకొస్తానయ్యా. వాళ్ళమ్మ ఏడు సాధనమా? దిగితే నన్ను సుక్కాలు చంపేస్తుంది, దిక్కపోతే నక్కలు పందిని చంపేస్తాయి. అమ్మో
సొక్కాలు నిన్ను రక్షించుకోగలనా? చేతిలో ఉన్నది ఒక్కటే బాల్యము. అమ్మో, నక్కలన్నీ గుంపుగా తీండ్ర పతకేసి వస్తున్నాయి. అదిగో అదిగో, నక్కల గబ్బు కంపుకి పందు వేసింది. అబ్బా, ఈరుగా వేసిందే. నాకేదో పగిన లోపల లోపల ఏటి సాధన. జబ్బలు అడుగుతున్నా ఏటి? అచ్చా, కాళ్ళు అడకడం, జబ్బలు అడకడం, పిరికోళ్ళు అత్తనం. ఊరుకుంటే నా పని లేదు. ఇద్దరు మంచాలా? చేతిలో ఉన్నది ఒక్కటే బల్యము, కింద దండుకు దండు నక్కల గుంపు. గురి చేసి సిరితే మా అయితే 2 నక్కలు చంపగలను. మరి మిగతాటి సంగతే. పోనీ చెట్టు దిగితేనో? అమ్మో, పంది నన్ను అంచేసుకుంటది. ఎలాగా కూరలు కాపాడుకోవాలా? అందుకు ఒక్కటే ఉపాయము. బల్లెం తీసుకునే సతుపో అనిసిరి పందిని చంపేయాలా? పందిని చంపేయాలా? చంపేయాలా? అది ఉపాయం. నక్కలు తొప్పకడికి వెళ్తున్నాయి. సుక్కలు నన్ను క్షమించే. నక్క నా కొడకల్లారా, దగ్గరకు వచ్చారండి, చచ్చారే. ఉండే ఉండే రే జిత్తులు మరి నమ్మి కొడకల్లారా, తోకలు కోసేసి కారు అండిచ్చేస్తాను. ఎలాండి ఎలాండి? ఈ పలుగురాలతో మీ బుర్రలు బాలగొట్టేస్తాను. అమ్మయ్యా, నా అక్కలు వెళ్ళిపోన్నాయి. సుఖాలు పందికోనల కన్న పొరకాలి. నిన్ను రక్షించుకున్నాను, వచ్చి చేతిలో చంపుకున్నానే. పాపిస్తాండి, ఏడు చేయని చెప్పు. ఏరే దోవనాకపోయింది. సుఖాలు కోనలు కాపాడడానికి మరో గది నాకపోనాదే. పల్లెని చేతుంచుకొని నిన్ను కాపాడదామనుకున్నాను, కానీ ఏటి నామో చెప్పి ఆ బల్యంతోనే నిన్ను చంపాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదే. ఈ కోనలు కాసుకోవాలా? పొద్దు పరిస్థితులకి ఇంటికి చేస్తాలా? త్వరగా గంప తయారు చేయాలా? గంపలు సుఖాలతో పాటు కోనలు మేయగలనా? అమ్మా, సుఖాలు నొక్కియాలా? సుఖాలు నొక్కియాలా? వాళ్ళ సుఖాలు నేను మోయలేనే. అమ్మయ్య, గంప తయారైంది. సుఖాల పొరటాల ముద్దుకోనల్లారా, సిట్టి తల్లులారా, గంపలో పల్లగా తుంగండమ్మ. మీకేం భయం లేదర్రా. తెల్లారిలోగా ఇల్లు సరిపోదామర్రా. ఇదేటి రక్తమా? నా తల మీద తగిన దెబ్బే. కార్ని రక్తం ఎంత కారినా సరే ఆగేది లేదు. ఏటిది? కాళ్ళు తడబడుతున్నాయి. వారిని కళ్ళు బయలుగా అమ్ముతున్నట్టున్నాయి. అదిగో ఎదురుగ్గా కొంట ఊపిస్తున్నది. కూసి నీళ్ళు తాగితే కాస్త బలం పుంజుకోవచ్చు. అమ్మ తట్ట బరువుగానే ఉంది. నీళ్ళు తాగాల. అబ్బా
గాలి చల్లగా. అబ్బా ఏటిదే, ఏటీలు కాళ్ళు బయలుగా మెత్తన్నా ఏటి. ఏటి నిద్రపోనా, కళ్ళు విరిగిపోయినాయా? ఏడు చెప్పా, ఏంటి ఇక్కడ కుక్కుడిపోనానేటి? అయ్యో తట్ట, తట్ట తట్ట మీద రాబందురు. అమ్మో నా కోరలు రక్తం, కోరలు గెదలు పీకుతున్నాయి. ఓరు మీ అమ్మలు జిమ్మడా, ఓరు మీ ముక్కులు పొడిచి, ఓరు మీ రెక్కలు మొక్కలు చెయ్య. ఏది బల్యమో గెద్దలు తప్పించుకు ఎగిరిపోనాయి నా కోళ్ళు. నా కోరలు రక్తంలో తేలుతున్నాయి. అమ్మో నా కోళ్ళ మాంసం మొత్తం అయిపోయినాయి. పందిని కాపాడడం పోయింది, దాన్ని నానే చేతులా చంపుకున్నాను. పోనీ ఈ పంది కొనలను రచించగలిగానా? అది చేయలేకపోనాను. నా బతుకాల నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. బంగారం లాంటి కోనల్ని రాబందులు అంకించుకుపోనాయి. అయిపోనాది, అంతా అయిపోనాది. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోవడం ఒక్కటే మిగిలిపోనాది. మొల్లో కత్తి ఉండి, చేతిలో బల్యం ఉండి, నా పందిని కానీ కోనలు కానీ రచించుకోలేకపోనాను. కానీ ఆటి కోసం ఓరి ఘోరమైన యుద్ధం మాత్రం జరిగిపోనాది. యుద్ధం తర్వాత నాకు ఒరిగిందేటి? పంది పోనాది, పంది కోనలు పోనాయి. మరి నేను గెలిచినట్ట ఓడినట్ట? నేదు, నన్ను వాడినేదు. మనిషి అన్న ఓడికి ఓటం నేదు. నన్ను జయించినాను, అడవిని జయించినాను. ఓపిక చేసుకుని ఈ కూసింత దూరం నడిచి చేరుకోవాలా, నా గుడిసిని చేరుకోవాలా. అతడు అడవిని జయించాడు నాటకం విన్నారు. డాక్టర్ కేశవరెడ్డి గారి నవలకు రేడియో నాటకీకరణ శ్రీ విరియాల లక్ష్మీపతి.